ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. సో ప్రాజెక్ట్ ప్రాఫిట్ షేరింగ్ అంతా నేనే చూసుకుంటాను. అవసరం లేదు. మేడం, ప్రాఫిట్ పరంగా ఈక్వల్ షేర్ వాస్తవ్ గారి కంపెనీకి కూడా రావాలి. ఎవరు వాస్తవ్ గారికి దానం చేయాల్సిన అవసరం లేదు. అంతగా కావాలంటే వాస్తవ్ గారి కోసం ఖర్చు పెట్టిందంతా షేరింగ్లో ఇంట్రెస్ట్తో సహా తీసుకోమని చెప్పండి. మిగిలింది ఇస్తే చాలు. ఎస్, బిందు చెప్తోంది కరెక్ట్. యష్, తను చెప్పినట్టు ఫాలో అవ్వు. సరే, నాకు ఫ్లైట్ టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సింధు, ఏంటి? అదృష్టం కొద్ది వచ్చిన పదవిని అధికారంలో ఫీల్ అవ్వద్దు. దేని గురించి మాట్లాడుతున్నావు? ఇదిగో ఈ నటన గురించే. ప్రాఫిట్స్ గురించి, షేర్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి? వాట్సాప్ హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి తన బదులు నిన్ను పంపిస్తున్నాడు తప్ప నువ్వే అన్నీ అనుకొని నీ గురించి ఎక్కువ ఊహించుకోవద్దు. నీతో కలిసి పనిచేయాల్సి వస్తుందని ముందే తెలిస్తే ఈ ప్రాజెక్ట్ నుంచి ఎప్పుడో తప్పుకునేవాడిని. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే వాట్సాప్ మీద కృతజ్ఞతతో అన్ని కంట్రోల్ చేసుకొని మర్యాదగా ఉంటున్నా. ఇప్పుడేమైందని ఇన్ని మాటలు అంటున్నావు? ఏమైందో నీకు తెలీదా? ఆఫీస్లో నీ బిహేవియర్ చూడలేదనుకుంటున్నావా? ఇంకొకసారి కళ్ళు నెత్తికెక్కినట్టు బిహేవ్ చేసినా, నా ముందు తోక జాడించడానికి ట్రై చేసినా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్ని అవతారాలెత్తినా, ఎలాంటి పదవిలో ఉన్నా నా దృష్టిలో ఎప్పుడూ ఒక మోసగత్తెవే, నా జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గురా. చాలా ఆపుతావా? నేనేమి నీ మీద పెత్తనం చేయడం లేదు. నా కళ్ళు నెత్తికెక్కలేదు. వాస్తవ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తున్నాను. వింటున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. నోటికొచ్చింది కాదు, నేను మాట్లాడేవన్నీ నిజాలే. ఏది నిజం? ఎవరు మోసం చేశారు? నేనేమైనా నీ వెనక పడ్డానా? నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో అని నిన్ను బ్రతిమలాడానా? నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని నిన్ను బెదిరించానా? అవన్నీ చేసింది నువ్వు. ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది మాత్రం నేను. సంతోషంగా బతుకుతూ శిక్ష అనడానికి అసలు నీకు నోరెలా వచ్చింది? నిన్ను ప్రాణంగా ప్రేమించిన పాపానికి ప్రతి క్షణం మర్చిపోలేక మెంటల్ టార్చర్ అనుభవిస్తుంది నేను. నీ వల్ల నా జీవితం నాశనమైంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. అసలు ప్రేమ గురించి మాట్లాడే హక్కు, అర్హత నీకు ఈ జన్మలో లేవు. ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి వేరే వాడితో చిచి, ఎంత మర్చిపోదాం అనుకున్నా ఆ చండాలాన్ని మళ్ళీ నా నోటితోనే చెప్పిస్తున్నాం.
అమ్మా బిందు, ఏంటండి? నవ్వు నటించినంత తేలిక కాదమ్మా నిజం దాచడం. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? నువ్వు దాస్తున్న కన్నీళ్ల గురించి, ఇప్పటి వరకు చెప్పని నీ కథ గురించి. యష్తో నువ్వు మాట్లాడడం చూశానమ్మా. మీ మాటలు వినపడలేదు గాని అతను నిన్ను బాధపడుతున్నాడని అర్థమైంది. పనుందని చెప్పి హఠాత్తుగా ఊరెళ్ళిందానివి ఈ ఇంటికి ఎందుకొచ్చావు? నేను వద్దని ఎంత వారించినా వినందానివి పిల్లలతో కలిసి ఎలా వచ్చావు? ఈ ఇంట్లో అందరూ నువ్వు ముందే తెలిసినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఈ ఇంటికి నీకు సంబంధమేంటి? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏవో ఆలోచనలు, ఏదో తెలియని బాధతో ఎందుకు తిరుగుతున్నావు? అసలు ఏమైందమ్మా? నీ బాధ ఏంటో చెప్పు బిందు. నా వంతు ఏదైనా సాయం చెయ్యాలి అంటే తప్పకుండా చేస్తాను. మాట్లాడు బిందు. నీ మౌనంతో నన్ను పరాయిదాన్ని చెయ్యొద్దు. మంచి చెడ్డలు చూసిన దానివి, మా కుటుంబంలో ఒక మనిషిగా కలిసిపోయిన దానివి. నువ్వు కన్నీరు పెడుతూ ఉంటే కారణం తెలుసుకోలేనంత మధ్య దూరం మన మధ్య ఉంది అనుకుంటే ఇప్పుడే చెప్పమ్మా. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అడగను. లేదండి, అలా ఎప్పుడు నేను అనుకోను కూడా. ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియని స్థితిలో నాకు ఆశ్రయం ఇచ్చి మీరు చేసిన సాయం జీవితాంతం మర్చిపోలేను. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. అలాంటిది మీ దగ్గర నిజం దాయడం నేరమే అవుతుంది. నా గతమే బాధలన్నిటికీ కారణం. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ చెప్పలేను. నాది తెలుసుకోవాలన్న ఆసక్తి కాదమ్మా. నీ వల్ల పరిష్కారం దొరకని సమస్య అయితే నేనేదైనా దారి చూపిస్తానేమో అని. నీ బాధని కొంచెమైనా తగ్గించే అవకాశం దొరుకుతుందేమో అని నా ఆశమ్మా. అర్థమైందండి. నా గురించి ఇంతగా ఆలోచించి మీలాంటి మనిషి నా పక్కన ఉండడం నిజంగా నా అదృష్టం. నేను నిజాన్ని దాస్తున్నది మీరు నాకు దూరమనో లేక మీరు పరాయి వాళ్లనో కాదు. ప్రస్తుతానికి మీరు నా కథ తెలుసుకోవడం కన్నా వాస్తవ్ గారు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని, అప్పగించిన బాధ్యతని నిలబెట్టడం ముఖ్యం. ఎక్కడికో వెళ్లాల్సిన దాన్ని తిరిగొచ్చింది కేవలం దీనికోసమే. సమయం వచ్చినప్పుడు మీరు అడగకుండానే నా కథ మొత్తం చెప్తాను.
నీ పేరు వాస్తవ్ పేరు ఉంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో వాస్తవ్ అవైలబుల్ గా లేడు కాబట్టి ఆ ప్లేస్ ని బిందు ఫీల్ చేస్తుంది. నేనేమైనా నీ వెనక పడ్డానా? నన్ను ప్రేమించు పెళ్లి చేసుకో అని నిన్ను బ్రతిమలాడానా? నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని నిన్ను బెదిరించానా? బుద్ధుందరా? పొద్దస్తమాను ఈ తాగుడేంటి? ఈ మందు జోలికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? రాత్రి తాగింది సరిపోలేదా? మళ్ళీ ఉదయాన్నే మొదలుపెట్టావు. పగలు ఉదయం కాదమ్మా, జీవితాంతం తాగినా నా కోపం ఆవేశం కంట్రోల్లోకి రావు. ఆఫీస్లో సింధు చేస్తున్న పనులు చూస్తూ కూర్చోవడం నా వల్ల కావట్లేదు. ఆ ఆలోచనలు కోపం అన్నిటినీ మత్తులో మర్చిపోవడానికే ఈ మందు తాగుతున్నాను. ఇప్పుడు ఎందుకురా ఇంత ఆవేశం? ఏమైందో చెప్పు. దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇక నుండి ఇంట్లో ఎవరికి మనశాంతి దూరమైనా, ఎవరు బాధపడినా దానికున్న ఏకైక కారణం ఆ మహాతల్లే. ఆఫీస్లో ఏమైనా గొడవ చేసిందా? గొడవ కాదు, నాతో సమానం అని ఫీల్ అవుతుంది. నాకే సలహాలు ఇచ్చేంత స్థాయిలో మాట్లాడుతుంది. మేడం, ప్రాఫిట్ పరంగా ఈక్వల్ షేర్ వాస్తవ్ గారి కంపెనీకి కూడా రావాలి. ఎవరు వాస్తవ్ గారికి దానం చేయాల్సిన అవసరం లేదు. అంతగా కావాలంటే వాస్తవ్ గారి కోసం ఖర్చు పెట్టిందంతా షేరింగ్లో ఇంట్రెస్ట్తో సహా తీసుకోమని చెప్పండి. మిగిలిందిస్తే చాలు. అదమ్మా జరిగింది. వాత్సవ్ రిషిని కాపాడే ప్రయత్నంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారన్న కృతజ్ఞతతో నేను హెల్ప్ చేస్తుంటే దాన్ని భిక్షా దానం అంటుంది. లాభాల గురించి సునంద గారి ముందే పౌరుషంగా మాట్లాడుతుంది. ఆవిడ ముందు నా తల కొట్టేసినట్టయింది. ఆఫీస్ మేనర్స్ తెలియవు, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో ఏది తెలీదు. వాస్తవికి ప్రమాదం జరగడం వల్ల పెత్తనం చేస్తుంది, కానీ అసలు దీనికి ఏం అర్హత ఉందని హడావిడి చేస్తుందిరా? అదే మాట ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఇది నా బాధ్యత, నాకేం సలహాలు ఇవ్వనవసరం లేదు అని అంటుంది. అంత పొగరుగా మాట్లాడిందా? జస్ట్ మాటలే కాదమ్మా, నన్ను టార్గెట్ చెయ్యాలని చాలా గట్టిగా ఫిక్స్ అయింది. దాని సమస్యకి పరిష్కారం నేను చూస్తానని చెప్పాను కదరా. నా మీద నమ్మకం లేదా? నీ మీదే కాదమ్మా, నా అదృష్టం మీదే నాకు నమ్మకం లేదు. దాని పీడ వదిలే వరకు ప్రశాంతత ఉండదు. ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉండాలి, నాకు కోపం తెప్పించే వాటికి దూరంగా ఉండాలనుకుంటే ఏదో ఒక రకంగా వచ్చి నెత్తికెక్కి నాట్యం చేస్తుంది. అది ఊరోజులు వెళ్ళిపోతుందని చెప్పినప్పుడు నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అంతే రిలాక్స్డ్గా ఉన్నాను. ఇప్పుడు అన్నీ దూరం అయ్యాయమ్మా, పిచ్చెక్కిపోతుందమ్మా. చెప్తాను సంగతి. కూర్చోండి. గుడ్. బ్యాగ్స్ తీసేయండి. అమ్మా, ఈరోజు మా క్లాస్లో టెస్ట్ పెట్టారు. నేనే ఫస్ట్ వచ్చాను. వెరీ గుడ్. ఫ్రెండ్, రిషి ఫస్ట్ వచ్చింది క్లాస్ కి కాదు, క్లాస్ రూమ్ లో నుంచి బయటికి. అవునా రిషి? నో అమ్మా, అను ఉత్తిగా అంటుంది. ఫ్రెండ్, చాక్లెట్స్ తీసుకో. ఈ చాక్లెట్ ఏంటి? ఈరోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు, చాక్లెట్స్ ఇచ్చారు. నీకోసమనే తీసుకొని వచ్చాను. మరి వీళ్ళకి ఇచ్చావా? అవును, అందరికి కలిపే తీసుకొని వచ్చాను. శశి, మీ క్లాస్లో విశేషాలు ఏమీ లేవా? అంతా నార్మలే, షేర్ చేసుకోవాల్సినంత ఏమీ లేవు. ఫ్రెండ్,
నాకు రేపు ఎగ్జామ్ ఉంది. నేను క్లాస్లో కూడా ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. చాలా డౌట్స్ ఉన్నాయి. వాటిని నువ్వే క్లియర్ చేసి నైట్ మొత్తం చదివించాలి. నైట్ మొత్తం ఎందుకు? నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే 2 అవర్స్లో అయిపోతుంది. 2 అవర్స్ చాలా. అయితే మిగిలిన టైంలో నేను ఆడుకోవచ్చా? ఎప్పుడు చూడు ఆటలు ఆటలు. చదువుకునే పిల్లలంటే ఎలా ఉండాలి? ఎప్పుడు బుక్స్ ముందు పెట్టుకుని ఏదో ఒకటి రీడ్ చేస్తూ హోంవర్క్ చేస్తూ ఉండాలి. అప్పుడే అన్నిట్లో ఫస్ట్ వస్తారు. రిషి, అమ్మా, ఇమిటేట్ చేస్తావా? అమ్మ నొప్పి పెడుతుందమ్మా. అమ్మా. అయ్యో సారీ రిషి. అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా స్నాక్స్ పెడతావా? సరే రిషి, ఏం కావాలి నీకు? నూడిల్స్. నాకు శాండ్విచ్. నీకేం కావాలి శశి? నాకు కూడా శాండ్విచే కావాలి. ఓకే, మీ ముగ్గురు రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ పెట్టి ఫ్రెష్ అయ్యి రండి. నేను మీరు అడిగినవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? వెళ్ళండి. అమ్మా ఏంటి రిషి? మా ముగ్గురికి నువ్వు ఒక్కదానివే స్నాక్స్ ప్రిపేర్ చేయడం అంటే కష్టం కదా. నీకు నేను కూడా హెల్ప్ చేయనా? వద్దు రిషి, అదేం పెద్ద పని కాదులే, నేను చేస్తాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అలాగే అమ్మా. పిల్లలు, స్నాక్స్ రెడీ. పిల్లల కోసం చేసింది అలా నేలపాలు చేస్తారేంటి? వాళ్ళేమైనా నీ కన్న బిడ్డలా, లేక ఇదేమైనా నీ ఇల్లా? ఆకలిగా ఉందంటే చేశాను. వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వెవరే? పిల్లల గురించి పట్టించుకోవడానికి, వాళ్ళకి ఏం కావాలన్నా చేయడానికి ఈ ఇంట్లో నేనున్నాను. లేదంటే వాళ్ళని కన్న తల్లుంది. ఏం కావాలన్నా మేం చేసి పెడతాం. నువ్వు వాస్తవ కుటుంబం తరపున వచ్చిన అతిథివి మాత్రమే, అది గుర్తుపెట్టుకో. ఏంటా చూపు? ఆ పిల్లలతో ఏ సంబంధం లేని నువ్వే ఇంత ఆలోచిస్తుంటే, నా కొడుకుని నానా మాటలు అని అవమానిస్తే నేనెలా ఊరుకుంటాననుకున్నావు? మీ అబ్బాయి మీకేం చెప్పారో తెలియదు, కానీ నేను నా బాధ్యతల గురించి మాట్లాడేనే తప్ప అవమానించలేదు. చేసిన తప్పుని సమర్థించుకోకు. ఒకరు ఇచ్చిన బాధ్యతని బుద్ధిగా తీసుకోవాలి, కానీ కొమ్ములు ఎగిరేసి రంకెలు వేయకూడదు. ఆఫీసులో నా కొడుక్కి ఎదురు చెప్పడానికి, వాణ్ణి ప్రశ్నించడానికి నువ్వెంత, నీ బ్రతుకెంత? మంచితనానికి కూడా ఒక అవధి ఉంటుంది. దాన్ని లోకుగా తీసుకుంటే నాశనం అయ్యేది నీ బ్రతుకే. అది గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నీ వల్ల ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా ఊరుకునేదే లేదు. శశి, బిందు అమ్మ చేతిలో ప్లేటు నానమ్మ ఎందుకు ఇసురు కొట్టింది? ఏమో, మా ఫ్రెండ్ అంటే మీ నాన్నకి ఎందుకంత కోపం? ఏమో తెలీదు. కంపెనీకి నువ్వు చైర్మన్ అవ్వచ్చు,
ఈ ఇంటికి నువ్వెప్పటికీ కోడలివి కాలేవు. అమ్మా, మీరేంటి ఇక్కడ? ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదమ్మా. మార్నింగ్ నుండి అందరు నిన్ను తిడుతూ ఉన్నారు కదా, ఆ మాటలు గుర్తొస్తున్నాయి. నాకైతే ఏడుపు వస్తుంది. అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.